శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి అభివృద్ధి కోసం కొన్ని రహస్య తాళపత్ర పరిహారాలు ఇవ్వబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు తమ దినచర్యలో వీటిని అమలు చేస్తూ ఉన్నట్లయితే ఉన్నత స్థితికి చేరుకుంటారు. జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రాల్లో పుట్టినవారు, పేరు ప్రకారం ఈ నక్షత్రాలకు చెందినవారు, ఇంకా వృశ్చిక లగ్నంలో జన్మించిన వారు ఈ సింపుల్ రెమెడీస్ని కనుక పాటిస్తూ ఉన్నట్లయితే మంచి స్థితికి చేరుకుంటారు. వీటిని నిరభ్యంతరంగా ఆచరించవచ్చు. నియమాలు అయితే ఏవి ఉండవు. ఇవి చాలా సింపుల్ రెమెడీస్, ఖర్చు కూడా పెద్దగా అవ్వదు. వృశ్చిక రాశి చెందిన వారికి అభివృద్ధి కావాలనుకుంటే ప్రతిరోజు వీరు సిల్వర్ ప్లేట్లో భోజనం చేస్తూ ఉండాలి. అంటే వృశ్చిక రాశి వారి జీవితంలో పైకి రావాలంటే ప్రతిరోజు వెండి కంచంలోనే భోజనం చేయాలి. ఆర్థిక ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఎరుపు రంగును లక్కీ కలర్గా వృశ్చిక రాశి వారు తీసుకోవాలి. ఎరుపు రంగు వస్తువులను ఎప్పుడు దగ్గరుంచుకోవాలి. రెడ్ కలర్ పెన్ కానీ కర్చీఫ్ను కానీ దగ్గరుంచుకోవటం మంచిది. రెడ్ కలర్ డ్రెస్సెస్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉండాలి. ఇంట్లో కూడా రెడ్ కలర్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే వీరికి మంచి అభివృద్ధి జీవితంలో గోచరిస్తుంది. వేప, తుమ్మ, రావి చెట్లను ఇంకా పెద్ద పెద్ద వృక్షాలను అంటే చెట్లను వృశ్చిక రాశి వారు నరికివేయకూడదు. కుటుంబంలో తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెద్ద చెట్లను ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వారు కొట్టివేయకూడదు. కుటుంబంలో నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. సొంత అన్నయ్యను, వరుసగా అన్న అయిన వారిని వృశ్చిక రాశి వారు ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. వారి మనసు కష్టపెట్టకూడదు. ఈ విధంగా వారి మనసు కష్టపడితే జీవితంలో వీరికి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. గృహంలో ఎప్పుడు మట్టి పాత్రల్లో సింధూరం, తేనె కలిపి ఉంచితే వీరికి ధన సమస్యలు రావు. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు పరగడుపునే అంటే ఉదయాన్నే తేనెను కనుక సేవిస్తూ ఉన్నట్లయితే అనేక రుగ్మతులు, సమస్యలు తగ్గిపోతాయి. అంటే మార్నింగ్ లేవగానే తేనెను కనుక కొద్దిగా కనుక వీరు రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా సమస్యలు ఏవైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. వృశ్చిక రాశి వారు నెలకు 2 మంగళవారాలు పారుతున్న నీటిలో ఎరుపు రంగు పుష్పాలను వదులుతూ ఉంటే మంచి అవకాశాలు వస్తాయి. అంటే ఏట్లో కానీ నదిలో కానీ రెడ్ కలర్ ఫ్లవర్స్ని కనుక వీరు వదులుతూ ఉన్నట్లయితే నెలకు 2 మంగళవారాలు జీవితంలో వీరికి మంచి అవకాశాలు వచ్చే మంచి అవకాశాలు వీరికి లభ్యమవుతూ ఉంటాయి. ప్రతి నెల ఒక మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు పేదలకు స్వీట్ బ్రెడ్ని దానం చేయాలి. ఆర్థికంగా బలపడతారు. వారానికి ఒక మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు చీమలకు పటిక బెల్లం వేస్తూ ఉన్నట్లయితే ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వివాహ సమస్యలు తీరిపోతాయి. అంటే వారానికి ఒక మంగళవారం వృశ్చిక రాశి వారు చీమలకు పటిక బెల్లాన్ని, పంచదారని వేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి. అదేవిధంగా వివాహ సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి. ప్రతి మంగళవారం వృశ్చిక రాశి వారు ఒక పూట ఉపవాసం ఉండి సమీపంలో ఉండే శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో 21 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అన్ని సమస్యలు తగ్గి వృద్ధిలోకి వస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి సింధూరంను బొట్టుగా పెట్టుకోవాలి. అన్ని ఆపదల నుండి వీరికి రక్షణ లభిస్తుంది. నెలకు 2 మంగళవారం రోజుల్లో గోమాతకు పండ్లను నివేదిస్తూ ఉంటే వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు మంగళవారం రోజు మాంసాహారాన్ని తీసుకోకూడదు. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను 9 సార్లు పఠిస్తూ ఉంటే జటిలమైన సమస్యలు తీరిపోతాయి. వివాహం, దాంపత్య సమస్యలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. పూలదండల్ని వృశ్చిక రాశి వారు ఎవరి వద్ద నుండి స్వీకరించకూడదు. వృశ్చిక రాశి వారు లక్కీ నెంబర్ 9. లక్కీ డే మంగళవారం, ఆదివారం, గురువారం. అంటే ఈ 3 వారాలు వీరికి కలిసి వస్తుంది. మంగళవారం, ఆదివారం, గురువారం. లక్కీ కలర్ రెడ్. ప్రతి ముఖ్యమైన పని ప్రతి నెల 9, 18, 27వ తేదీలో మొదలు పెడితే విజయవంతం అవుతుంది. అంటే వృశ్చిక రాశి వారికి లక్కీ నెంబర్ 9, లక్కీ డేసు మంగళవారం, ఆదివారం, గురువారం, లక్కీ కలర్ రెడ్. ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ నూతనమైన కార్యక్రమాలు ప్రతి నెల కూడా 9, 18, 27వ తేదీల్లో మొదలు పెడితే విజయవంతంగా పూర్తవుతుంది. మెడలో శ్రీ ఆంజనేయ స్వామి వారి లాకెట్ని వృశ్చిక రాశి వారు ధరిస్తూ ఉన్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. అనేక అవకాశాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. నరఘోష, శత్రుఘోష ఉండదు.
దుష్టదేవతా పీడనం కూడా ఉండదు. ప్రయోగ బాధల నుండి వీరికి రక్షణ లభిస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా పైకొస్తారు. అంటే శ్రీ ఆంజనేయ స్వామి వారి వెండి లాకెట్ను వీరు మెడలో ధరించడం మంచిది. 4 నుంచి 5 క్యారెట్ల పగడం, ఎరుపు రంగు పగడాన్ని వృశ్చిక రాశి వారు కుడి చేతి ఉంగరం వేలికి బంగారంలో కనుక ధరిస్తూ ఉన్నట్లయితే అనేక సమస్యలు తగ్గిపోతాయి. బంగారంలో పగడాన్ని ధరించలేనటువంటి వారు వెండిలో కూడా ధరించవచ్చు. వీరు 4 నుండి 5 క్యారెట్లు ధరించాలి. స్త్రీలైతే కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకోవాలి. పురుషులైతే కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకోవాలి. స్త్రీలైతే ఎడం చేతి ఉంగరం వేలికి పగడాన్ని ధరిస్తే వీరికి అన్ని సమస్యలు తగ్గిపోతాయి. ప్రతి 2 నెలలకు ఒక మంగళవారం వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. స్వీట్గా ఉండే ప్రసాదాన్ని అందరికీ పంచితే వీరికి మంచి అవకాశాలు వస్తాయి, సమస్యలు తగ్గిపోతాయి. వీరు స్థలాన్ని కానీ ఫ్లాట్ను కానీ ఈస్ట్ ఫేసింగ్లో ఉండేవి తీసుకుంటే వీరికి బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ చాలా సింపుల్ రెమెడీసు. ఎవరైనా వీటిని ఆచరించవచ్చు. ఖర్చు కూడా పెద్దగా కాదు. వృశ్చిక రాశికి చెందిన వారు వీటిని నిత్య జీవితంలో భాగంగా చేసుకొని ఆచరిస్తూ ఉన్నట్లయితే మంచి అభివృద్ధిని, ఉన్నత స్థితిని వీరు పొందుతారు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.